మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి గురించి, మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేళ్ళకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే, నిన్న మీటింగ్ లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. అదేవిధంగా జగన్మోహన్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో, మా పార్టీ పెట్టింది 2011లో. ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో, ప్రజల సపోర్ట్తో, కార్యకర్తల సపోర్ట్తో, రాజశేఖర్ ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేడనే. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులు కొట్టేశారు, మీ కుటుంబ డబ్బులని. నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు ఎవడో దోషం చేయాల. ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు. అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ దించేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాం. నీలాగా జెడ్పీడీసీలు ఎవరు అవకాశవాదుల కోసం, పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవాళ్ళు లేరు, ఎవరు పార్టీలు మారేవారు లేరు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవసరం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను, మినిస్టర్ అవుతాను అని చెప్పేసి కలపల మాటలు చెప్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయితే తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చపల్లి శ్రీప్రసాద్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు.